Hello everyone, welcome back to new video. You may be wondering what is pho. So let us learn about it first and then we'll share our food experience at this restaurant. So let's go. Hello, good evening everyone. So myself Gaurav, I'm taking care of your table. It's called Pho Asian Tapas. Pho means it's a good luck or good fortune in Chinese word. Asian means we are serving Pan-Asian food. Japanese, Chinese and Thai food. And tapas means it's a small plate in Spanish word. So the portion size will be little less but we will be in quality sir. So because the reason is the ingredients we are using that import from outside, and we highly known for our sushi, dim sum, small plate, rice noodles, delightful dessert, and we do have a crafted cocktails and mocktails as well. Thank you so much. Thank you. Just let me know if you are any assistance. Sure, thank you. Thank you. సో దీప్తి ఏంటి ఐటమ్ డైకిన్ రాడిష్ కేక్ అంట. ఇంకా దాంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. బర్న్ట్ చిల్లీ ఉంది అనుకుంటా, సమ్ గార్లిక్ కూడా ఉంది. బాగుందా? చాలా గొంతు లోపల నోట్లో కాలుతున్నట్టుంది. ఓకే, చాలా నచ్చిందా నీకు కేక్? దాని పేరు కేకే, రాడిష్ కేక్. బాగుందా? అండ్ అది మామూలు ఫ్రెష్ లైమ్ సోడా. ఓన్లీ సాల్ట్ అడిగింది దీప్తి. బాగుందా? అయ్యా నీకు నచ్చిందా? అది నచ్చిందా? సూషీ ట్రై చేస్తుంది దీప్తి. బ్లాక్ రైస్ ఉంది, దాంట్లో అవకాడో ఉంది, యామ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి మీకు వీడియోలో పెడతాను, కానీ టేస్ట్ ఎలా ఉందో దీప్తి చెప్తాను. బ్లాక్ రైస్ ఎప్పుడు తినలేదు, డిఫరెంట్గా ఉందా టేస్ట్ వైజ్? కొంచెం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా తినలేదు, కాబట్టి బాగానే ఉంది. కానీ సోహాన్ ఇప్పుడు కాటేజ్ చీజ్ డంప్లింగ్ ట్రై చేస్తున్నాడు. బ్లూ కలర్లో వచ్చింది, ఏంటో వాడికి వెరైటీగా. అంటే అందరికీ అదే అనుకోండి కలర్. బాగుందా? అయ్యాన్ దాన్ని శాండ్ బ్యాగ్ అంటున్నాడు. అయ్యాన్ ఎలా ఉంది? 4తో తినరా, ఎందుకు అంత ఎక్స్ట్రా చేయడం దాన్ని? సో దీప్తి ఫస్ట్ నూడిల్స్ ఎలా ఉంది చెప్పు. రైస్ నూడిల్స్ అడ్డు తీద్దాం, అడ్డు వస్తుంది. బాగుందా? స్పైసీ ఉందా మామూలుగా? ఓకేనా? నార్మల్ ఉంది. ఒకసారి అది కూడా ట్రై చేయి. దింసం కూడా మూట ఎక్కువ ఏముందో మూటలో చూద్దాం. మూటలో ఏముండాలి? కాటేజ్ చీజ్ ఉండాలి. అదే ఉంది. బంగారం వస్తుంది అనుకున్నాను నేను. బాగుందా? ఓకేనా? ఎలా ఉంది రైస్ నూడిల్స్? తిని చెప్పు ఎలా ఉందో. ఫస్ట్ టైం అనేది అంటే రైస్ నూడిల్స్ ఫస్ట్ టైం తింటున్నాడు. సారీ మైక్ లేదు మాకు ఇవాళ, మర్చిపోయాం మైక్. సో మీకు బాగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఎలా ఉంది? మామూలు నూడిల్స్ లానే ఉందా? డిఫరెంట్గా లేదా? అండ్ అయితే ఫైనల్గా టామ్ యమ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది చెప్పు. ఓకేనా? మైల్డ్గా ఉందా? మైల్డ్గా కాదు, ఏదో సాసెస్ కలిపేసి. టొమాటో సాసా? టామ్ యమ్ అంటే టొమాటోనేమో. చూద్దాం మనం ఎందుకు పెడదాం. అంటే మనం టొమాటో రైస్ చేసుకుంటాం కదా, అదే సిమిలర్ గా ఉంది. పేరు బట్టి అనుకున్నాను. సో ఓవరాల్ ఎలా ఉంది నీకు? అంబియన్స్ అంతా ఎలా ఉంది ఇక్కడ? అంబియన్స్ బాగుంది. ఈ రెసిపీస్ కూడా బాగున్నాయి, నచ్చాయి నాకు. ఇదే కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది నాకు ఇంకా. అండ్ ఐ థింక్ క్వాంటిటీ వైజ్ స్మాల్ ప్లేట్ అన్నారు కాబట్టి స్మాల్ క్వాంటిటీనే ఉంది. కానీ ఇది మెయిన్ కోర్స్ ఇందాక నూడిల్స్ బాగానే ఉంది, కానీ కొంచెం తక్కువ ఉంది రైస్ క్వాంటిటీ.